మేము చదువుకున్నప్పుడు మాకు ఈ రోజున్న వస్తువులు లేవు సార్. నిజంగా మీరు చెప్పింది నిజమే. అయితే మీరు వచ్చినప్పటికి ఇంకా కొంచెం కష్టాలు ఉండేవి. అయితే అన్ని కష్టాలలో కూడా మాకు క్రమశిక్షణ నేర్పి మాకు మీరు అందించిన విద్య మేమందరూ ఒక మంచి స్థాయిలో స్థిరపడ్డాం సార్. ఎందుకంటే అంజనా సార్ కూడా చెప్పారు, నచ్చిన స్కూల్స్లో మన స్కూలు ఒకటే అని చెప్పారు. ప్రథమంగా మొత్తం మీద మనం ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు నేను ఇప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడేనహల్లిలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇది ఒక చిన్న మాట. ఇప్పుడు నేను అక్టోబర్లో అక్కడ ఛార్జ్ తీసుకున్నాను. ఆ స్కూల్ అనేది సో ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పటి నుంచి అంటే 1 year బ్యాక్ నుంచి ట్రై చేస్తున్నాం. 1 year బ్యాక్ ఒక గ్రూప్ క్రియేట్ అయింది. తర్వాత కొంతమంది యాడ్ అయినారు, కొంతమంది మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినారు, మళ్ళీ అట్లా సాగుకుంటూ వచ్చింది. సో ప్రస్తుతం చెప్పాలనుకుంటున్నాను. సో నాకు మన స్కూల్లో ఇష్టమైన టీచర్సు నాకు 3 ఉండేవాళ్ళు. అంటే మిగతా టీచర్స్ తను అది కూడా చెప్పలేకపోయినారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. మీ పేషెన్స్ అంతే, ఇంతమందిని ఇంత ప్రోగ్రామ్ గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ రమేష్ అనమాట. సో నెక్స్ట్ నాగేష్ని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. తను కూడా ఇక్కడ ఏమంటే ఒకటి విషయం, మ్యాథమెటిక్స్లో నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్